1940లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మన్యంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్స్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1948 దాకా గిరిజన పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యం అయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘ కాలం పాటు 4 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి కారం తమ్మన ధర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కజ్గిరి ప్రాంతంలో పట్టుకుని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్పొరేట్ కాయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శనకు పెట్టారు. మాకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన ధర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర రోజున సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభల్లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారం తమ్మన ధరని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మన్యం వీరులు ఉన్నారు. తొలి తరంలో కారం తమ్మన ధర, తర్వాత తరంలో అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి సావనీర్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఒక రోజు ఎందుకు జెండా పట్టుకుని స్వాతంత్ర సమయంలో చాలా మంది అయిపోయినటువంటి పెన్షన్లు గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పొందినటువంటి ఈ రోజుల్లో అసలు ఈ 30 మంది ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, వీళ్ళంతా ఎక్కడున్నారనేటటువంటిది ప్రభుత్వం సేకరించాలి. అదేవిధంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐటీడీఆర్ఎన్ని కూడా ఆ దినోత్సవాన్ని జరుపుతున్నప్పుడు కూడా మనీ ప్రాంతంలో ఏం జరిగింది, ఎవరు తొలి గిరిజన వీరులు ఎవరు పోరాటం చేశారనేది ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15, ఆగస్టు 9కి ఈ 2 తారీఖులు ప్రధానంగా ఐటీడీఏ ప్రాంతాల్లో కారం తమ్మన ధర గురించి తెలియజేసే విధంగా ఆయన ప్రజలకి గిరిజనులందరికీ కూడా విద్యార్థులకి తెలిసే విధంగా కూడా చేయాలి. అదేవిధంగా ఈ రోజు జూలై 25 ఈ వర్ధంతి సభని గత వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ మేము డిమాండ్ చేస్తాం. మేము 6వ తరం అండి. మనవాళ్ళు భార్యలు అమ్మినారు కూడా వాళ్ళంతా శుభ్రంకాలం చేసినారు. పర్లేదు, మాకున్న భూమి కూడా పూత ఉన్నదండి. భూమి కూడా ఎక్కువ లేదు. మరి ఆయన ఆ రోజున సంపాదించినాడో లేదో మాకు తెలియదు. ఇంకా అలాగా భూమితో అలాంటి లక్షాభం చేత బతుకుతున్నాము. మొగోళ్ళు అన్నవాళ్ళు లేదు. మాకు ఈ పిల్లాడు మంది కట్టుకుంటాడు చీలబాబు. ఇంకా మా కుటుంబం ఇంకా కలిసి మెలిసి బతుకుతున్నామండి ఇంతవరకు. నా పేరు కారం శ్రీనివాసరావు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు 9 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే ముందు నడిపించి ఒక టీం తయారు చేసుకొని రంప పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని కూడా 12 మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన ధర. తర్వాత మరి ముఖ్యంగా ఆదివాసీ హక్కుల పోరాట వీరుడు కారం తమ్మన ధర అయితే మొట్టమొదటిగా ఆయన పేరు అంటే ఈ యొక్క భారతదేశంలో ఆదివాసులకు ముద్దు బిడ్డగా కారం తమ్మన ధరని ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం